ఇంకొక ముక్క మాట్లాడితే ఎక్కడ తంతానో నాకే తెలీదు. వచ్చేసాడు పెద్ద పుడింగి. సినిమా కాకుండా జీవితంలో ఫైట్ చూసావరా నా కొడక? ఇంకొకసారి నాటకాలు వేసావో అంతే. జరగదు. నీతో వస్తున్నప్పుడే అనుకున్నాను ఇది జరగదు. రే ప్రొడ్యూసర్ ఏం చెప్పాడు? రే ఏం చెప్పాడ్రా? అందరూ చెప్పిందేరా. అయితే ఇది దొబ్బిందా? మంచి స్క్రిప్ట్ ని అర్థం చేసుకోరు. అదేం కాదురా, నన్ను పెట్టి తిట్టు నీకు అదృష్టం లేదు. రే నోరెత్తావంటే చంపేస్తాను. దేవుడా స్టార్ట్ అవ్వాలి. వచ్చేసాడు పెద్ద ప్రొడ్యూసర్. దీనికి యాక్సిలేటర్ లేదా? దా బ్రేక్ మీద కాలు తీరా. కాల్ చేసి చూస్తా. ఎవరికి? మన సంతోష్ శివన్కి. మన కుసుమ కుమారా? రే వాడే కెమెరామ్యాన్ అని ఏ ప్రొడ్యూసర్ కి చెప్పకు. చెప్తే వెంటనే నేను గంటేస్తాడు. హలో క్యాట్రగడ్డ, నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేయి. ప్రాపర్టీ కాస్త అప్ చేయండి, నాకు ఫోకస్ దొరకట్లేదు. నేనా? నేను ఇక్కడ పోర్టు దగ్గర ఉన్నాను. వచ్చేయండి. ఈడు ఫోటో షూటర్. పాపా కొంచెం పైకి, కొంచెం కిందకి, కళ్ళు ఓపెన్ చేయండి, కొంచెం నవ్వు. వెరీ గుడ్ గా. వావ్, వాట్ ఏ లైటింగ్, వాట్ ఏ ఫోటోగ్రఫీ. వెల్ డన్ మై బాయ్. బాబు ఆ ఫోటో నాకు చూపిస్తావా? వాటి కాదురా ఫోటో, ఇటు తీసుకురారా. ఇది పెట్టేస్తా. నిన్ను ఫోటో తీయటమే పెద్ద విషయం, ఇది నా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయడానికి. కుకూస్ ఫోటోగ్రఫీ 800 లైక్స్ ఉన్న పేజ్ నాది. ఓహో, అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లేవా? ఇన్స్టాగ్రామా? చేపలు అమ్ముతున్న ముసలిదానికి ఇన్స్టాగ్రామ్ అంట. పో, ఇంకా ఫేస్బుక్ కాలంలోనే బతుకుతున్నావు. నువ్వెలా బాగుపడతావు? అదిగో వాడు అక్కడ ఉన్నాడు. షూట్ అయిపోయింది అనుకుంటా. కానీ వాడు నిలబడాల్సింది ఇక్కడ కాదు, పొలాల్లో. అక్కడైతే కాకులు రావు. వచ్చేసారు. రే ఏమైందిరా? ప్రొడ్యూసర్ నటరాజు ఏం చెప్పారు? నటరాజు నేనే సినిమాటోగ్రాఫర్ అని చెప్పగానే అతను వెంటనే ఓకే చెప్పుంటా. నీ సోదాపి ముందు బండాకరా. ఏంట్రా కుళ్ళు? కుళ్ళే, ఇది కన్ఫర్మ్. నేను కెమెరామ్యాన్ అయినాక మంచి కారు కొంటాను, తీసుకెళ్తాను. డ్రైవర్ బండి తీ. ఈ ఫ్రేమ్ కూడా బానే ఉంది. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫ్రేమ్. చూడరా, తాగుబోతులు అంటే ఇలా ఉండాలి. మనం స్టార్ట్ చేద్దాం. అవును, స్టార్ట్ చేయాలి. అయితే మీరు ఇంకా ఏం రెడీ చేయలేదా?